హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్త మాస్టర్కి, పరమాత్మ సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. తండ్రి మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, అలాగే ఇమోటల్ మాస్టర్ అయిన తండ్రికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ వర్తమాన క్షణంలోని ఈశ్వ చైతన్యానికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు, నా స్వయానికి, అలాగే ఇప్పుడు మన ముందుకు రాబోతున్న మేడం కూడా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ జ్ఞానాన్ని ఈ లోక్సం రాంపా ఈ బుక్ ద్వారా ఆ జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రామ్తా మాస్టర్ గారికి, రాంపా మాస్టర్ గారికి శత కోటి ఆత్మ ప్రణామాలు. వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ప్రకృతి మాతకు, విశ్వమాతకు, భూమాతకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, లోప్సాంగ్ రాంపా గారి మరణం లేని మీరు పుస్తకంలోని చివరి భాగాలు చదువుతున్నానండి. థ్యాంక్ యూ. మేడం, అక్కడికి ఇదైతే బుక్ అయితే అయిపోయినట్టుంది. ఇది అనుబంధం అని ఆయన ఎవరు పిజి రామ్మోహన్ రావు కదా ఈ బుక్ రచన చేసింది, ఆయన గురించి ఇచ్చినాడు మేడం. ఆయన అనుభవాలు ఇచ్చాడు ఇక్కడ. నేను ఇందాక చదువుతూ ఉన్నాను. ఓకే. ఆత్మ విద్యకు ఏమేనా? ఓకే. అనుబంధం అని ఆత్మ విద్యకు అవధులు లేవు అనే దాని నుంచి ఆయన అనుభవాలు పంచుకుంటున్నారు. బాల్యం నుంచి ఎప్పుడు ఏదో వ్యాసంగంలో మునిగిపోయి ఉండడం నాకు అలవాటు. ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండేవాడిని. నాకు 12 ఏళ్ల వయసు వచ్చే లోపలే తిరుపతి మున్సిపల్ గ్రంథాలయంలోని 10,000 పైచీలకు పుస్తకాలన్నింటినీ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చదివేశాను. నాకు సైన్స్ అంటే ఇష్టం. ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రయోగాలను ఇంట్లోనే చేస్తూ ఉండేవాడిని. అప్పటి సైన్స్ కు 5 ఏళ్ల ముందుకు నేను వెళ్ళగలిగాను. జీవితంలో నాకు నిరంతరం పోటీ ఉండేది. సన్నగా ఉన్నావంటూ స్నేహితులు గేలి చేస్తే జూడో కరాటీలు సొంతంగా రఘు అనే మధ్వ కుర్రాడితో కలిసి నేర్చుకున్నాను. ఆ అభ్యాసంలో మైదానాల్లో వేగంగా వెళ్తున్న సైకిల్ వెనుక సీటు మీద నుంచుని సడన్ బ్రేక్ వేయించుకొని గాల్లో ఎగిరి పల్టీ కొడుతూ దెబ్బలు తగలకుండా పడడం అభ్యాసం చేశాను. రాము అనే కుర్రాడు నాకు యోగాసనాలు వేయడం నేర్పించాడు. 5 ఏళ్ల సాధన చేశాను. జరగబోయే విషయాలు అప్పుడు నాకు ముందుగా తెలిసిపోతూ ఉండేవి. రాము వారంలో మరణిస్తాడని తెలిసి ఆ విషయాన్ని అతడికే చెప్పేశాను. నిజంగానే అతడు వారం తర్వాత మరణించాడు. తిరుపతికి వెళ్లే 2వ ఘాట్ రోడ్ ఎలా ఉంటుందో 7 ఏళ్ల ముందే నాకు కనిపించింది. రేపో ఎల్లుండో రాబోతున్న బంధుమిత్రు పరిచయస్తులను ముందే చూసేసేవాణ్ణి. మక్కాలోని కాబా, తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి విగ్రహము ఒకే జాతి శిలలు అని, ఆ శిలలు భూమికి సంబంధించింది కాదని, విశ్వంలో మరెక్కడి నుంచో వచ్చాయని నాకు తెలుసు. నేను పాట పాడిన తర్వాతే మా తరగతుల్లో పాఠాలు ప్రారంభింపబడేవి. కొన్ని లలిత గీతాలు, కచేరీలు కూడా చేశాను. గొప్ప సంగీత దర్శకుల ముందు ఒకే మంచంపై కూర్చొని పాటలు పాడాను. పోటీలలోకి వెళ్తే నాకే బహుమతులు వస్తూ ఉండేవి. స్నేహితులు బ్రతిమాలకుంటే పోటీలకు వెళ్ళడం మానేశాను. చిరంజీవి అనే కుర్రాడు నేను కలిసి ఓ లిఖిత పత్రికను కొన్ని నెలల పాటు నడిపాం. అందులో కథలు, బొమ్మలు నేనే రాసేవాడిని, వేసేవాడిని. వెదురుబద్దతో విల్లును తయారు చేసుకుని గురి తప్పకుండా బాణాలు వేయడాన్ని అభ్యాసం చేశాను. చేతిలో నయా పైసా కూడా లేకపోయినా స్నేహితుల డబ్బుతో ఛాలెంజ్ చేసి ఒక్క ఫోటో కూడా చెడిపోకుండా
మామూలు కెమెరాతో అద్భుతమైన ఫోటోలు తీసేవాడిని. అన్నీ నాకు సరిగ్గా అమరేవి. మూవీ కెమెరాలను కూడా హ్యాండిల్ చేసి ఫోటోగ్రాఫ్ లో డార్క్ రూమ్ టెక్నిక్స్ తో ప్రతిభను సాధించాను. గొప్ప రచయితలను ఆదర్శంగా తీసుకుని రచనలు చేయడాన్ని అభ్యాసం చేశాను. నాటకాలలో నటించేవాణ్ణి. ఎక్కడి నుంచి ఎక్కడికైనా నడిచే వెళ్తూ ఉండేవాణ్ణి. కాలినడకతో తిరుమలకు లెక్కలేనన్ని సార్లు నడిచేవాడిని. అనేక సార్లు చావు తప్పించుకున్నాను. మొదటిసారి ఓ ఎద్దు బండి నా చెంప మీద నుంచి వెళ్ళింది. సైన్స్ ఎగ్జిబిషన్ లో 2000 సైన్స్ మోడల్స్ లో మొదటి బహుమతి లభించింది. నా ట్రాన్సిస్టర్ రేడియోకు వైర్లెస్ ఎలా పనిచేస్తుందో వివరిస్తూ 25,000 వోల్టుల విద్యుత్ స్పార్క్ లో నా అరచేతిని పెట్టాను. మరోసారి నా చేతిలో యాసిడ్ బాటిల్ పగిలింది. దేహంలోకి యాసిడ్ వెళ్ళింది. మరోసారి బంతి కోసం వంగి ఉన్న నాపై నుంచి నా ప్రక్కనే ఓ పిడుగు పడింది. ఆ సంపదను దరిద్రాన్ని బాల్యం నుంచే అనుభవించాను. మేడం, ఇవన్నీ మీకే దగ్గరగా ఉన్నట్లు అనిపించడం లేదా? అవునవును, అవును మేడం. ఎంతో లోతైన జీవితంలోనే ఎంతో చురుకుగా ప్రకాశిస్తున్నా దాంతో ఏ సంబంధము లేనట్లే నా జీవితం సాగుతూ ఉండేది. సమాధానాల కోసం తీవ్రంగా ఆలోచించి ఇక చేతకాక వదిలిపెట్టేస్తే అద్భుతంగా జవాబులు సరైన సమయంలో నాకే తెలిసేవి. కొన్ని మార్లు అనుకున్నవి అనుకున్నట్లు జరిగేవి. మరెన్నో మార్లు ఎంత ప్రయత్నించినా ఏ పనులు జరిగేవి కావు. తగిన సమయానికి తగినంత సహాయము ఏదో విధంగా అందేది. బాహ్యంలో ఈ అద్భుతాలకు కారణము ఎంత శోధించినా తెలిసేది కాదు. ఎన్నో వైరుధ్యాలలో సహజీవనం నేర్చుకున్నాను. సైకాలజీ ప్రయోగాలు ఎన్నో చేశాను. ముద్దొచ్చే పాపను దగ్గరికి కరెక్టే మేడం. నేనే ముద్దొచ్చే పాపను దగ్గరికి రమ్మని చేతులు చేస్తే ఆ పిల్ల దగ్గరికి వస్తే ఎత్తుకొని ముద్దు పెట్టుకుని దాని గురించే నిశితంగా ఆలోచించాను. నిన్న అదే జరిగింది మేడం. నిన్న వస్తా ఉంటా కార్లో, నేను వచ్చిన కార్లో ఒక చిన్ని బుజ్జి పాప, ఏంజిల్ అంటే ఏంజిల్ పాపే, ఒక పాప ఒక బాబు ఇద్దరు వచ్చారు. నా ఊళ్ళో నిద్ర పూసింది. ఫోటో తీసుకుందాం పాపను, నాన్న ఫోటో ఇదిరా. ఛీ, నువ్వు ఏం వదలు, నీ ఓగు మొహం దానివి, నీ ఆగతం తగలయ్యా, నిద్ర బిడ్డకు ఫోటో తీయమంటావు, నేను తీనుపా, నీకు ఎంతమంది ఉన్నా చాలరు అని తీయలేదు. ఎంత చిన్న క్యూట్ బుజ్జి పాప, ఒక పాప ఒక బాబు మేడం. ఏంజల్లా ఉంది పాప. వాళ్ళ అమ్మమ్మ వచ్చింది కూడా, ఇద్దరు పిల్లలు తీసుకువచ్చింది, ఒక బాబు ఒక పాప, చిన్ని బుజ్జి పిల్లలు, అప్పుడప్పుడే మాటలు వచ్చే పిల్లలు. అదే గుర్తొచ్చింది నాకు. ఎత్తుకొని ముద్దు పెట్టుకొని దాని గురించే నిశితంగా ఆలోచించాను. విలువిద్యకు ఈ చర్యకు పోలిక కనిపించింది. లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుతుందన్న విషయం 100కి 100 పాళ్ళు తెలిసేంత వరకు బాణాన్ని వదలడని, వదిలిన తర్వాత ఎన్ని అవాంతరాలు వచ్చినా అది లక్ష్యాన్ని ఛేదించే తీరుతుందని, ఆ సమయంలో వీలుకాడికి లక్ష్యానికి అతడి చర్యకు బలమైన బంధం ఉందని అర్థమైంది. అదే విధంగా ముద్దొస్తున్న అమ్మాయి కోసం చేతులు చేస్తున్న వాడికి, దగ్గరకు వచ్చి ముద్దు పెట్టించుకున్న పిల్లకి విడదయ్యరాని ఏ బంధమో ఉందని అర్థమైంది. ఆ పిల్ల వీడి దగ్గరకు రాకుండా ఉండలేదు. ఆ పిల్లని వీడు ఏ అప్యాయతతో ఆహ్వానిస్తున్నాడో అంత ఇష్టమే, అంత నమ్మకమే ఆ పిల్లకు వీడి మీద కలుగుతుందని, తర్వాత తాను వాడి దగ్గరికి పరిగెత్తుకుని రావడము, అతడు తనని ఎత్తుకుని ముద్దు పెట్టుకోవడము జరగడంలో ఏ అసహజత్వము లేదని, పిలిచేవాడికి పిలువబడుతున్న పిల్లకు ఏ భేదము లేదని అర్థమైంది. ఎంత బాగుంది మేడం ఇది నిజంగా. మాటలు ఇంకా రాని మనవణ్ణి మాట్లాడించాలని అనుకున్నాను. వాడి మట్టి తింటున్నాడు. దగ్గరికి వెళ్లి వాడి ముందు కూర్చొని, నువ్వు మట్టి ఎందుకు తింటున్నావో చెప్పు అని అడిగాను. వాడు దేవుడిలా నవ్వుతూ ఇంత మట్టి తీసి నా నోట్లో పెట్టాడు. నేను చెప్తాను మేడం, మట్టి కాదు మేడం, నేను కూడా మట్టి తిన్నాను. నేను కూడా తిన్నాను మేడం. చిన్నప్పుడు బాగా ఇష్టంగా ఉండేది. ఎందుకు సుమారు నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా తిన్నాను మేడం. మట్టి అంటే అట్ట కాదు మేడం, పుట్టమట్టి ఉంటుంది, చెదులు ఉంటది కదా, చెదులు మట్టి ఈ బూది పండ్లు, ఈ బూది పండు ఇప్పటికీ పిచ్చేలే. చెదులు మట్టి తిని నోట్లో నీళ్ళు ఊరిపోయాయి. ఈ బూది పండు అంటే ఏంటి మేడం? విభూది పండు తెలీదా మేడం? విభూది పండు శివుడికి రాస్తాం కదా, విభూది.
మరి పండు అంటున్నారు దాన్ని. అది పండే ఉంటనే పండు అంటున్నారా? ఓకే ఓకే పండు అంటారు. ఆ ఉంటని వీబూది పండు అంటారు. పొడి కాకుండా ఉంటుంటది కదా, దాన్ని పండు అంటారు. అది అంత ఇష్టం ఆ వీబూదన్న. ఇది మట్టి సెదులు మట్టి ఉంటది కదా, ఆ మట్టి నోట్లో వేసుకుంటే ఆ రసం అంతా లాక్కొని మళ్ళీ రాళ్ళు ఊసేసేదాన్ని. అవును, నేను కూడా తిన్నాను మేడం, చాలా తిన్నాను. ఎందుకో తెలీదు, తోటలే పోయి కూర్చున్నప్పుడు నాకెందుకు ఇష్టమయ్యేది తినేదాన్ని. దానికి ఏదో డెఫిషియన్సీ చెప్తారు మేడం ఈ సైన్స్ భాషలో, దానికి ఏదో ఐరన్ ఏదో దాని గురించి ఏదో డెఫిషియన్సీ అని ఉన్న వాళ్ళు అలా చేస్తారని చెప్తారు. స్పిరిచువల్ భాషలో అది వేరే మీనింగ్ లేండి. అది చెప్పండి మేడం, స్పిరిచువల్ చెప్పండి, వాళ్ళది సైన్స్ వద్దులేండి మనకి. ఈసారి ఎప్పుడన్నా తెలుసుకొని. అవునవును, మాట్లాడుకుందాం దాని గురించి చెప్తాను మేడం. గజేంద్ర మోక్షం కథ లాంటిది నాకు అనుభవమైంది. నేను వయసులో నాకంటే చిన్నవాడైన మా మామయ్య కేశవుడు ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం. 2 జతల బట్టల్ని మార్చి మార్చి వాడుకుంటూ వారం తర్వాత ఉతుక్కుంటూ అర్ధరాత్రి అయినా వాడు ఇంటికి తిరిగి రాలేదు. నేను ఓ పుస్తకంలో మునిగిపోయి ఉన్నాను. మోహన్ అనే మాట వినిపించింది. బయటికి వెళ్లి కాంపౌండ్ గేట్ లో ఉన్న తలుపు తీశాను. బయట సన్న సందు. కేశవుడు అక్కడ లేడు. మళ్ళీ తలుపు వేసేసి వెనక్కి తిరిగి వచ్చి పుస్తకం చదవడంలో నిమగ్నమయ్యాను. 2-3 సార్లు ఇలాగే జరిగింది. కేశవుడు గొంతుతో నా పేరు వినిపిస్తూనే ఉంది, కానీ కేశవుడు మాత్రం రావడం లేదు. నేను వినడం నా భ్రమ కాదని నాకు తెలుసు. మరి కేశవుడేడి? మళ్ళీ నా పేరు వినిపిస్తే మళ్ళీ వెళ్ళి చూశాను. కేశవుడు లేడు. ప్రక్కనే ఉన్న టాయిలెట్ లోకి వెళ్ళాను. అక్కడ కాండం నీళ్లలో ఓ కప్ప బయటకు రావడానికి విశ్వ ప్రయత్నాలు చేసి అలసి నిస్త్రాణతో తేలుతూ దీనంగా నా వంక చూస్తోంది. అప్పటి వరకు కేశవుడి గొంతుతో టెలిపతిక్ గా నన్ను పిలుస్తున్నది ఆ కప్పేనని వెంటనే నాకు అర్థమైంది. విష్ణుమూర్తిలాగా కాకపోయినా కుంపట్లోకి బొగ్గులను వేసుకునే ఓ చిల్లుపడి ఉన్న గరిటను పట్టుకొచ్చి ఆ కప్పను రక్షించాను. బయటపడిన ఆ కప్ప నా వైపు తలెత్తి చూసి తర్వాత మెల్లగా గెంతుతూ వెళ్ళిపోయింది. మా అమ్మగారైన సుశీలమ్మకు లెవిటేషన్ శక్తి ఉండేది. అంటే లెవిటేషన్ అంటే ఏంటి మేడం? లివిటేషన్ చెప్పండి, పూర్తిగా చెప్పండి మేడం. నుంచుని ఉన్న పళంగా ఆమె గాల్లోకి లేచేది. జరగబోయే విషయాలన్నీ ముందుగా ఆమెకు తెలుస్తూ ఉండేది. రాబోయే ప్రమాదాలను గురించి ఎన్నోసార్లు ఆమె చెప్పడం జరిగింది. అవన్నీ అలాగే జరిగేవి. సంపదను దరిద్రాన్ని సమానంగా ఆమె జీవించింది. ఎంతో కట్టుదిట్టంగా మమ్మల్ని పెంచింది. ఓ దివ్య లీలగా ఆమె సాగింది. కరుణ, దయ, సానుభూతులకు ఆమె ప్రతిరూపం. నా రుణము తీర్చుకునేందుకు, ఆమె తల్లి రుణం తీర్చుకునేందుకు నేను నిరంతరం ప్రయత్నించేవాళ్ళం. క్షయరోగం వల్ల ఆమె ఎడమ ఊపిరితిత్తి పాడయింది. శస్త్రచికిత్సతో దాన్ని తొలగించి తర్వాత 3 ఏళ్ళు ఆమె. పెద్దవాళ్ళంటే నాకెంతో గౌరవం. పెద్దలకు నాపై ఎంతో వాత్సల్యం. కవి సామ్రాట్ నోరి నరసింహశాస్త్రి గారు రాంపా పుస్తకాల్లోని విషయాలను నేను వర్ణించి చెబుతుంటే వింటూ ఉండేవాడు. అదే మేడం, అదే మూడో కన్ను తాడే అనుభవాలు ఉండేవి ఆవిడకి. అది బౌద్ధం మీద, భగవద్గీత మీద మా చర్చలు సాగేవి. నాకు ఉపనయనం ఇంకా కాకుండా ఉన్నందుకు ఆయన నొచ్చుకునేవాడు. తానే నాకు ఉపనయనం జరిపిస్తానని, తననే తండ్రిగా అనుకోమని చెప్పేవారు. పక్షవాతం వచ్చి మాట పడిపోయినా ఓ ఏబిసిడి అట్ట మీద వ్రాయించుకుని ఆ అక్షరాలను చూపిస్తూ ప్రశ్నలను అడిగి నా సమాధానాలను వింటూ ఉండేవాడు. నోరి వారు గొప్ప శివభక్తులు. నరసింహశాస్త్రి గారి 4వ అబ్బాయి హయగ్రీవ శాస్త్రి బ్యాంక్ లో నా సహోద్యోగి, నా స్నేహితుడు. హస్త సాముద్రికంలో, మంత్రశాస్త్రంలో, జ్యోతిష్యంలో, న్యూమరాలజీలో నిష్ణాతుడు. సమస్య వస్తే శివుడి మీదే అలిగి కూర్చునేవాడు. శివుడే వచ్చి బ్రతిమాలితే కానీ బోధనం చేసేవాడు కాడు. అమ్మో. శాస్త్రి సోదరి దేవి ఉపాసకురాలు. హృద్రోగంతో ఆమె భర్త మరణించేంత వరకు ఆవిడ పూజలు చేసేది. ఆమె పూజ చేసే సమయంలో విగ్రహం మీద దేవతామూర్తి నిలువెత్తును సాక్షాత్కరించి కనిపించేది. మళ్ళీ మరొకసారి ఆ దేవతామూర్తిని తనకు చూపించమని ఆవిడ నన్ను బ్రతిమాలుతూ ఉండేది. నాకు అలాంటి సామర్థ్యం లేదని, తన సొంత ప్రయత్నంతోనే మళ్ళీ ఆ దర్శనాన్ని పొందవచ్చునని నేను అనేవాడిని.
32 సంవత్సరాల వయసులో నేను మరణిస్తానని శాస్త్రి జోస్యం చెప్పాడు. 1973లో. అప్పుడు నాకు 26 ఏళ్ళు. అంతకు ముందు జరిగిన కథ శాస్త్రికి తెలియదు. బిఎస్సి అప్లికేషన్ ₹5, బీకామ్ అప్లికేషన్ ₹3. నాకు సైన్స్ అంటే ఇష్టం. 2 రోజులు పస్తులు పడుకుని ₹3 ప్రోగు చేశాం. చూడండి మేడం, ఎంత ఇబ్బందులు కదా అప్పట్లో. అంతే కదా మేడం, పరీక్షలు అంటే మామూలుగా ఉండవు. బీకామ్ పూర్తయింది. ఎన్నో పనులు చేశాను నేను. న్యూస్ పేపర్ బాయ్ గా, ఎలక్ట్రీషియన్ గా, ట్యూషన్లు చెప్పేవాడిగా, గ్యారేజీలో మెకానిక్ గా, పెయింటర్ గా, కిల్లీలు కట్టేవాడిగా, ఏ పని దొరికితే ఆ పనులు చేసి తర్వాత బ్యాంక్ ఉద్యోగంలో చేరాను. ఓ ఎండాకాల మధ్యాహ్నం పూట బయట ఎండ, లోపలి గదిలో నేను అలిస్టెయిర్ మెక్లీన్ నవల వేరీ గిల్స్ డేర్ చదువుతూ ఉన్నాను. కథ స్విట్జర్లాండ్ లో ఓ రాత్రి వేళ గడగడ వణికించే చలిలో గూఢాచారులు, వాళ్లను వెంటాడుతున్న డాబర్ మ్యాన్ వేటకుక్కలు, ఓ లోయ పక్కన ఉన్న ఓ కోట సమీపంలో జరుగుతూ ఉంది. కథలో లీనమైపు ఉన్న నేను కూడా స్విట్జర్లాండ్ లోనే ఉన్నాను కనుక ఓ రగ్గును కప్పుకుని చలితో వణుకుతూ నా గదిలోనే చదువుకుంటూ ఉన్నాను. ఉన్నటువంటి గదిలో గాఢాంధకారం అలముకుంది. చిమ్మ చీకటి. బయట ఎండ కనిపిస్తూనే ఉన్నా ఈ గదిలో మాత్రం కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించనంత చీకటి. నాకు 6 అడుగుల దూరంలో నేను నుంచుంటే నా తల ఎంతెత్తులో ఉంటుందో ఆ చోట్ల ఫుట్బాల్ సైజులో ఉన్న ఓ కాంతిగోళం సాక్షాత్కరించింది. హైడ్రోజన్ బెలూన్ లా గాలిలో తేలుతూ తన చుట్టూ తానే ప్రచండ వేగంతో పరిభ్రమిస్తోంది. దేదీప్యంగా వెలుగుతూ ఉన్న ఆ గదిలో అది ఉన్న చోటులో తప్ప మిగతా పూర్తి అంధకారమే ఆవరించుకొని ఉంది. నన్ను నేను మర్చిపోయి దాని వంకే చూస్తూ ఉన్నాను. ఉన్నట్లుండి నా మనసులో వస్తావా, ఉంటావా అనే మాట స్పష్టంగా వినిపించింది. 2 క్షణాలు ఏం సమాధానం చెప్పాలా అని తటాపటాయించాను. నాలో ఏ ఆలోచన సాగలేదు. ఉన్నట్లుండి ఓ విచిత్రం జరిగింది. కొన్ని లక్షల సంఘటనలు, భూత, వర్తమాన, భవిష్యత్తులకు సంబంధించినవి నా ముందు సజీవంగా ఒకదాని వెనుక మరొకటి వరుసగా విపరీతమైన వేగంతో అయినా సావకాశంగానే నేను గమనించగలిగే వేగంతోనే నా ముందు ప్రత్యక్షమైన తెర మీద ప్రసరించి కనిపించాయి. సజీవ చిత్రాలు ఆగిపోయి తెర కూడా మాయమైపోయింది. నేనేం చూశానో వాటి గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. కాంతిగోళం నా సమాధానం కోసం ఇంకా నిరీక్షిస్తూనే ఉంది. వెంటనే మరో విషయం నాకు గుర్తొచ్చింది. మా నానమ్మ శాపం. రే జానకి, మా తండ్రి జానకి రామయ్య గారంట ఆయన. రే జానకి, నువ్వు నీ పిల్లలు వీధుల్లో ముష్టెత్తుకోవాలి. ఈ వంశం నశించిపోతుంది, ఇది జరిగి తీరుతుంది అని శాపం పెట్టిందంట ఆమె, వాళ్ళ నానమ్మ. నేను మహా మొండివాడిని. భవిష్యత్తు నేను మారుస్తాను, ఉంటాను అని సమాధానం ఇచ్చాను. మెల్లిగా గోళం మాయమైపోయింది. మళ్ళీ గదిలోకి వెలుగు వచ్చింది. చదువుతున్న పుస్తకంలో ఏ పదం దగ్గర ఆగిందో అక్కడే నా చూపు ఉంది. ఎంత ఉద్విగ్నతతో చదువుతున్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. ఆ వాక్యం పూర్తయింది. ఎంతో సహజంగా, మధ్యలో ఏమీ జరగనట్లే అనిపించింది. పుస్తకం మీద నా ధ్యాస క్షణంలో 1000వ వంతు కూడా తప్పిపోలేదన్నట్లే ఇదంతా జరిగింది. పెళ్లి చూపుల కోసం వెళ్ళాను. నీది ఆశ్లేష నక్షత్రం, అత్తగారు లేని జాతకం. నీకు పిల్లనిచ్చి మమ్మల్ని చంపుకోలేం. నువ్వంటే మాకు ఇష్టమే అనుకో, అయినా ఎందుకైనా మంచిది వేరే సంబంధాలు చూసుకోండి అని మా అత్తలు అందరూ నిష్కర్షగా చెప్పేసిన తర్వాత, వాళ్ళ కూతుళ్ళ మీదే నా ప్రేమను చంపేసుకున్న తర్వాత మొట్టమొదటిసారి లేచి నుంచి 5-6 అడుగులు వేసి తొట్టుపడి మా అమ్మను నవ్వుతూ కౌగిలించుకున్న విషయం నాకు స్పష్టంగా గుర్తుంది. ఆ సంఘటనే మళ్ళీ పునరావృతం అయింది. బాల్యపు నా పోలికలతోనే ఉన్న ఓ పసివాడు నా దేహంలోంచి బయటికి వచ్చాడు. చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ నా ముందు కూర్చుని ఉన్న సుగుణ వెనక్కు వెళ్ళాడు. తన 2 చేతులను ఆమె మెడ చుట్టూ వేసి పట్టుకొని ఆమె వీపు మీద ఉయ్యాల ఊగాడు. నా బిడ్డకు తల్లి ఈమె. మా పెళ్ళయింది. పెళ్లికి ముందు హారిజాంటల్ బార్ మీద కసరత్తు చేస్తూ క్రింద పడి కాలర్ బోన్ విరిగింది కనుక చేతికి కట్టు కట్టి ఉంది కనుక తాళిబొట్టును నా బదులు నా చెల్లెలే కట్టింది. దిలీప్, దినేష్లు ఇద్దరు పుట్టిన తర్వాత ముందు మా అమ్మగారు, ఆ తర్వాత 4వ రోజున మా అత్తగారు మరణించారు.
నాకు 32 వచ్చాయి. సిగరెట్లు మానేసి అప్పటికి 2 అయింది. ఉన్నట్టుండి రొమ్ము నొప్పి ప్రారంభమైంది. నా గుండెని ఎవరో పట్టకారుతో బలంగా నొక్కి పెట్టి ఉన్నట్లు నా భార్య చిన్న వదిన ఇందిరమ్మ కే ఎండి డాక్టర్, కాలేజీలో ప్రొఫెసర్ 39 రోజులు ప్రతిరోజు హాస్పిటల్కు తీసుకు వెళ్లి పరీక్షలు చేయించేది. డాక్టర్లకు నాకేం జబ్బు అంతుపట్టలేదు. ఒక్క సిగరెట్ త్రాగు, నీ నొప్పి వెంటనే తగ్గిపోతుంది అని నా మనసులో వినిపిస్తూ ఉండేది. కానీ నేను మొండివాడిని. చావనైనా చేస్తాను కానీ సిగరెట్ మాత్రం త్రాగను. 45వ రోజు ప్రొద్దున నొప్పి మాయమైపోయింది. వెంటనే ఆఫీసుకు బయలుదేరాను. దారిలో ఒక సిగరెట్ అగ్గి పెట్టే కొన్నాను. తర్వాత కొంత కాలానికి నాకు తెలిసింది జ్యోతిష్యానికి పార్వతీదేవి శాపం ఒకటి ఉందని, విధితో పోరాడి భవిష్యత్తును మార్చుకోవాలనే మొండి వాళ్ల మీద జ్యోతిష్ శాస్త్రం పని చేయకూడదని. భయపడి పరిగెత్తుకొస్తున్న ఓ ఎద్దు నా దగ్గరికి వచ్చేసింది. దాన్ని మరో ఎద్దు తరుముతూ వస్తుంది కనుక రొప్పుతున్న దాని ఊపిరి నా ముఖానికి తగిలింది. అయినా నేను ప్రక్కకు తప్పుకోక అలాగే నిశ్చలంగా నిలబడిపోయాను. అంత వేగంలోనే ఆ 2 ఎద్దులు నా ప్రక్క నుంచి వెళ్ళిపోయాయి. నాలో ఏ ఉద్విగ్నత కలగలేదు. హయగ్రీవ శాస్త్రి కర్నూలుకు 1994లో బదిలీ అయ్యి స్టేట్ బ్యాంక్ బుధవారపేట బ్రాంచీలో చేరాడు. త్వరలోనే కర్నూలు స్పిరిచువల్ సొసైటీ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం వైపు అత్యంత బలంగా ఆకర్షింపబడ్డాడు. నేను అప్పుడు హైదరాబాద్ లో లాలగూడ బ్రాంచ్లో ఉండేవాడిని. కర్నూలు ధ్యాన వార్తలను శాస్త్రి నాకు కలిసినప్పుడల్లా వినిపిస్తూ ఉండేవాడు. శాస్త్రి మాటల్లో ఎప్పుడూ శ్రీ సుభాష్ పత్రి గారి పేరు వినిపిస్తూ ఉండేది. ఆయన ఒక గొప్ప మాస్టర్ అని శాస్త్రి పదే పదే నాతో అంటూ ఉండేవాడు. 1995లో ఆగస్టులో నేను ఆదోని బ్రాంచ్కి బదిలీ అయ్యాను. అక్కడి నుంచి కర్నూలు దగ్గరే కనుక పత్రి గారిని కలిసే ప్రయత్నాలను చేశాను. చివరికి నా ప్రయత్నాలు ఫలించి ఆయన దర్శన భాగ్యం నాకు కలిగింది. అప్పుడు ఆయన మౌనవ్రతంలో ఉన్నారు. ఓ కాగితం మీద తన ప్రశ్నలను రాస్తూ ఆయన నాతో మాట్లాడారు. ఆ సంభాషణ భగవంతుడి మీద, వ్యక్తి మీద కొన్ని నిమిషాల పాటు జరిగాక శ్రీ సుభాష్ పత్రి గారు కాగితం మీద ఇలా రాశారు: నేను నీకు ఏమీ తెలియదు, 0 to 100 తూర్పుకు తిరిగి దండం పెట్టుకో. ఆ మాటతో నా 47 పరిశ్రమలో నిజంగా నేనేమీ నేర్చుకోలేదన్న యథార్థం నాకు చెంప మీద దెబ్బలాగా బలంగా తగిలి కుంచుకుపోయాను. పత్రి గారి మాటలు నా అంతరాళంలోని నిస్సహాయతను పైకి లాగాయి. లేచి నుంచున్నాయి. ఆయనతో ఇంకేం మాట్లాడగలను? తడబడే గొంతుతో నాకేమీ తెలియదన్న విషయము మీ వల్ల తెలిసి ఎంతో సంతోషమైంది. అయితే ఇక ఏం చేయాలి అని నెమ్మదిగా అడిగాడు. సుభాష్ పత్రి గారు జవాబుగా ఓ కాగితాన్ని తీసి నాకు అందించారు. ధ్యానం ఎలా చేయాలో, ధ్యానం వల్ల లాభాలేంటో వర్ణించే ఓ కరపత్రం ఆ కాగితం. మధ్యాహ్నం కర్నూలుకు వచ్చాను. శ్రీ ఆంజనేయ శర్మ గారు ఉరవకొండలో పిరమిడ్ కేంద్రం ప్రారంభోత్సవానికి బయలుదేరి వెళ్లేందుకు ఇంట్లోంచి బయటకు రాబోతుంటే నేను ఎదురొచ్చాను. లోపలికి వెళ్లి కూర్చున్నాము. హయగ్రీవ శాస్త్రి అంటున్నాడు: రామ్మోహన్, ఈయన్ని నువ్వు ఏమన్నా అడుగు, ఈయనలో డిస్కస్ చెయ్యి. నువ్వెలా మాట్లాడినా ఈయన తొణకడు. ఆ రోజు 1 గంటన్నర సేపు నా మనసులో నింపుకున్న అజ్ఞానాన్నంతా ఆంజనేయ శర్మ గారి ముందు కక్కేశాను. తేలికపడ్డ శరీరంతో ఆదోనికి వెళ్ళిపోయాను. సాయంత్రం సూర్యాస్తమం అవుతున్న వేళ డాక్టర్ హరి గారు నన్ను ధ్యాన భంగిమలో కూర్చోబెట్టి ధ్యానం ఎలా చెయ్యాలో పూసగుచ్చినట్టు చెప్పి మళ్ళీ తాను చెప్పేంత వరకు కళ్ళు తెరవద్దని చెప్పారు. నా తల వెనుక సూర్యాస్తమం అయింది. 70 నిమిషాలు మొదటిసారిగా ధ్యానంలో నేను కూర్చోగలిగాను. నన్ను లేపి ఏదైనా అనుభవాలు కలిగాయా అని డాక్టర్ హరి అడిగారు. మొదట్లో కొంతసేపు శరీరం లోపలి శబ్దాలు వినిపించాయి. కాసేపు తర్వాత నా ముందు ఎవరు నడుస్తున్నట్లు అనిపించింది. తర్వాత నా శరీరం 1.5 కిలోమీటర్ల దూరం ఎత్తుకు ఎదిగినట్లు అనిపించింది. అంతే. వెరీ గుడ్, ఇలాగే సాధన చెయ్యండి అన్నారు డాక్టర్ హరి. తర్వాత అనేక ధ్యాన మిత్రులతో నాకు స్నేహం ఏర్పడింది. క్రమేపీ అనేక ధ్యానానుభవాలు కలిగాయి. ఓ ధ్యానానుభవంలో నా శిరస్సు మాయమైంది. శరీరం వైపు చూద్దామని ప్రయత్నిస్తే
చేతులు కాళ్ళు కూడా మాయమైపోయాయి. మొండెం బదులు ఓ నల్లటి కుండ ప్రత్యక్షమైంది. ఆ కుండలోకి తొంగి చూశాను. లోపల ఖాళీగా ఉంది. హయగ్రీవ శాస్త్రి శివరామరెడ్డి గారుల ప్రోత్సాహంతో డాక్టర్ లోబ్సాంగ్ రాంప యూ ఫార్ ఎవర్ పుస్తకాన్ని అనువదించాలని సంకల్పించినప్పుడు కొత్తపల్లికి సమీపంలో ఉన్న కొలను భారతి సరస్వతి క్షేత్రానికి వెళ్ళాను. ఎక్కువ ఎత్తులేని గుడి అది. విద్యుత్తు ఆ గుడి దాకా ఇంకా రాలేదు. ఆ గుళ్ళో ఎన్నోసార్లు దొంగతనాలు జరిగాయి. నిధుల కోసం విగ్రహం కింద చోరులు త్రవ్వి నాశనం చేశారు. అందువల్ల 2 విగ్రహాలు విరూపాలు అయ్యాయి. కొత్తగా ప్రతిష్ఠించిన 3వ విగ్రహానికి చెరోవైపు పాత విగ్రహాలు ఉన్నాయి. గుడిలో గుడ్డిగా వెలుగుతోన్న ఓ ప్రమిద, ఆ వెలుతురులో ఆ విగ్రహాల ముందు నించున్నాను. నా ఎదురుగా ఉన్న మొదటి విగ్రహం చేతిలో ఉన్న డమరుకం కదలడం కనిపించింది. శబ్దం మాత్రం రావడం లేదు. బ్రహ్మ అనుకున్నాను. గుడి బయటికి వచ్చేశాను. 2-3 గంటల పాటు ప్రకృతి మధ్య గడిపాను. వెనుతిరిగి కొత్తపల్లికి వెళ్ళిపోదామని అనుకుని వెళ్ళిపోయే ముందు మరొక మారు గుళ్ళోకి నడిచాను. ఈసారి మధ్యలో ఉన్న కొత్త విగ్రహం ముందు నిలబడ్డాను. బాగా దగ్గరగా ఉన్నట్లుండి ఆ విగ్రహం శిరస్సు మాయమై మా అమ్మ తల కనిపించింది. కళ్ళు నలుపుకొని మళ్ళీ పరీక్షగా చూశాను. మా అమ్మ తలే. చివరిసారి నేను ఆమెను చూసినట్లు సరిగ్గా అలాగే ఉంది. తల్లి లేని వాడిని కదా, ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందో. నా 2 అరచేతులు ఆమె చెంపల మీద ఆనించి అప్యాయంగా నిమిరాను. మెత్తగా తగులుతోంది నా చేతులకు. ఉన్నట్లుండి ఆమె కళ్ళు 2 చటుక్కున తెరుచుకొని ప్రేమతో నా వైపే చూశాయి. భయం కాదు గాని ఓ షాక్ తగిలినట్లు అనిపించింది. మెల్లగా చేతులను వెనక్కి తీసేసుకుంటూ ఉంటే ఆ 2 కళ్ళు నెమ్మదిగా మూసేసుకున్నాయి. అమ్మ తల మాయమై శిలా విగ్రహపు శిరస్సే మళ్ళీ తయారైంది. తర్వాత నా అనువాద వ్యాసంగం నిజంగా ఓ అద్భుత ప్రక్రియగా మారింది. రాత్రిళ్ళు నా ప్రక్కనే ఎవరో కూర్చొని నేను వ్రాస్తున్న అనువాదాన్ని నిశితంగా గమనిస్తున్నట్లు అనిపించేది. ఎంతో స్ఫూర్తి లభించేది. ఎదురుగా సుభాష్ పత్రి గారి తులసి దళం మీద ఫోటో నన్ను నిద్రపోనీయకుండా నాలో శక్తిని నింపేది. లోబ్సాంగ్ రాంప నా కలంలోంచి తన అనువాదాన్ని తానే చేశాడని నా నమ్మకం. నేను నిమిత్త మాత్రుణ్ణి అని నా అభిప్రాయం. చాలా రోజుల తర్వాత పత్రి గారిని కలవడానికి వెళ్ళాను. ఆయన బయట ఓ కుర్చీ వేసుకుని కూర్చొని చదువుకుంటున్నారు. నన్ను చూస్తూనే లేచి ఇంట్లోకి దారి తీశారు. లోపల కూర్చుంటూ ఓసారి నాతో కరచాలనం చేసి ఇక మీరు చచ్చిపోవచ్చు అన్నాడు. వెంటనే మొదటి అంకం నాకు గుర్తొచ్చింది. అప్పటి గోళపు ప్రశ్నకు ఇప్పటి నా జవాబా ఇది అనిపించింది. యూ ఫార్ ఎవర్ కు మరణం లేని మీరు అనే పేరు అద్భుతంగా పత్రిగారే నిర్ణయించారు. కొలను భారతీ క్షేత్రంలోని సరస్వతి గుళ్ళో దీపం సెమ్మెలో కొంత నూనె పోసి ఓ ఒత్తిని ముంచి వెలిగించాను. చేతికి అంటుకున్న నూనెను అరికాలికి రాసేసుకుని అక్కడే ధ్యానంలో కూర్చున్నాను. నాకు జ్ఞానం కావాలి అనుకుని. నీ శరీరం లాంటిదే మండుతున్న ఒత్తి కూడా. బట్టి ఒత్తిని వెలిగిస్తే ఒక్కసారి మండి ఆరిపోతుంది. ఒత్తి స్థిరంగా నిలబడ్డ మండాలంటే నూనె కావాలి. మండేది నూనె కానీ ఒత్తి కాదు. పరమ పవిత్రంగా ఈ భూమి మీద ఒక్క శరీరం కూడా ఉండలేదు. భూమి మీదకి శరీరం రావాలంటే కొంతైనా మలినాన్ని స్వీకరించే తీరాలి. కనీసం ఒక అవలక్షణమైన ఉండి తీరాలి. ఆ అవలక్షణం జ్ఞానం అనే మంటలో దగ్ధమైతే ప్రజ్ఞానం ప్రాప్తిస్తుంది. ఒత్తికి నూనె మలినం, శరీరానికి అజ్ఞానం మలినం. నూనె మండుతూ ఒత్తి నిలబెడుతుంది, వెలుగులు ప్రసరిస్తుంది. అజ్ఞానం మండిపోతూ శరీరాన్ని నిలబెడుతుంది, జ్ఞానార్జన జరుగుతుంది. మంటకు నూనె మూలం, మంటకు నూనె ఆధారం, మంటకు నూనె పోషణ. అజ్ఞానమే సృష్టికి మూలం, అజ్ఞానమే సృష్టికి ఆధారం, అజ్ఞానమే స్థితికి సృష్టికి వివరణ పోషణ. వెలుగుతున్న ఒత్తి, జీవిస్తున్న శరీరము 2 ఒక్కటే. కొత్తపల్లి గ్రామంలో ఓ సాయంత్రము సూర్యాస్తమయం అవుతున్న వేళ క్యాడ్బరీస్ చాక్లెట్ల సన్నగా 4 అంగుళాలు పొడవున్న పల్చటి నల్లరాయి మైదానంలో నన్ను ఆకర్షించింది. చేతిలోకి తీసుకున్నాను. వేళ్ల మధ్య దాన్ని పట్టుకుని బొటన వేలితో నొక్కేసరికి అది 2 ముక్కలైంది. కానీ అది విరగడం వల్ల కొంత పదార్థం కూడా ధూళిగా తయారవక పరిశుద్ధమైన 2 ముక్కలుగా ఆ రాతి ముక్క పగిలింది. ఆ 2 ముక్కలను మళ్ళీ ఇదివరకు ఉన్నట్లే కలిపి చూశాను. మధ్యన ఉన్న
పగుళూల చీలికలు మళ్ళీ సరిగ్గా ఒకదానితో మరొకటి సర్దుకుని సరిగ్గా యథాస్థానానికి వచ్చేసాయి. ఉపరితలంలో చీలిక గుర్తు కూడా కనిపించడం లేదు. ఆ ముక్కలను 2-3 సార్లు విడదీసి మళ్ళీ కలిపి చూశాను. ఆ రాతి ముక్క విరిగినట్లే కనిపించడం లేదు. కలిపిన ఉన్న దాని వేళ్ల మధ్య ఆ రాతి ముక్కను ఉంచుకొని ధ్యానం చేశాను. ఈ మాటలు వినిపించాయి. మొదట్లో నేను ఒక్కటిగానే ఉన్నాను, తర్వాత 2గా కనిపించాము. విరగక ముందు 2 ముక్కలైన తర్వాత కూడా వాస్తవంగా ఉన్నది ఒక్కటే, నేను భిన్నుణ్ణి కాను అని. ఓ వస్తువు నీకు కనిపించాలంటే ఆ వస్తువు నీ కంటికి తగినంత దూరంలో నీ ముందే ఉండాలి. దాని మీద నీ దృష్టి ఉండాలి. అంటే చూస్తున్నవాడు చూసే చూపు చూడబడుతున్న వస్తువు ఒకే సరళ రేఖలో ఉండాలి. చూడబడుతున్న వస్తువులోకే చూస్తున్నవాడు దూరిపోయినా చూడబడుతున్న వస్తువే చూస్తున్న వాడిలోకి దూరిపోయిన ఆ వస్తువు కనిపించదు. విశ్వాన్ని నువ్వు చూడాలంటే విశ్వానికి దూరంగా నిలబడాలి. అలా కాక ఆ విశ్వంలోనే నువ్వుంటే ఆ విశ్వము నీకు ఎలా కనిపిస్తుంది? చూడబడుతున్న వస్తువు నువ్వే అయితే చూపు ఎక్కడుంటుంది? నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే నువ్వే నీ శరీరంలోంచి బయటికి వచ్చి నీ శరీరాన్ని చూసుకోవాలి. శరీరం నువ్వు కాదన్న ప్రత్యక్ష జ్ఞానం నీకు అప్పుడే కలుగుతుంది. కుమారద తిరుమల. యజ్ఞోపవీతాన్ని కత్తిరించి పారేశాను కదా, ఇక నేను బ్రాహ్మణుని కాను కదా. తల్లి తద్దినం ఎలా పెట్టగలను? ఏం చెయ్యమంటారని పత్రి గారిని అడిగాను. ఆమె తన పని పూర్తి చేసుకొని వెళ్ళిపోయింది. నువ్వేమీ చెయ్యక్కర్లేదు. ఆ రోజు ఆదివారము శనివారము మొత్తం భోజనం చేయలేదు. ఆదివారం సెలవు రోజే అయినా కొత్తపల్లిలో ఆఫీసులకు వెళ్ళాల్సి వచ్చేది. ఆకలేస్తుంది. కొత్తపల్లికి బయలుదేరబోతూ ఆత్మకూరులో ఓ హోటల్కు వెళ్ళి ఇడ్లీలు పార్సిల్ కట్టమన్నాను. 3 మిగిలి ఉన్నాయట. వాటిని కట్టి పొట్లం చేతికి ఇచ్చారు. కొత్తపల్లికి వెళ్ళి ఆఫీసులో కూర్చొని పనిలో నిమగ్నమైపోయాను. మధ్యాహ్నం 1 గంటకు మళ్ళీ ఆకలేసింది. ఇడ్లీల పొట్లం విప్పాను. 3 ఇడ్లీలు వరుసగా పిండాలు పెడుతున్న విధంగానే కనిపించాయి. వాటిని తినకూడదనుకున్నాను. పొట్లాన్ని అలాగే పట్టుకొని బయటికి వచ్చాను. ఏ కాకికో పెడదామని. పక్క చిక్కిన కుక్క బ్యాంక్ లోపలికి పరిగెత్తుకొచ్చింది. ఆ 3 ఇడ్లీలను తినేసి వెళ్ళిపోయింది. ఎంతో సంతోషించాను. మరుసటి రోజు మధ్యాహ్నం అదే సమయానికి ఓ ముసలాయన బ్యాంక్ లోపలికి వచ్చాడు. కస్టమర్ ఏమో అని అనుకున్నాను. ఏం కావాలని అడిగాను. ఏమీ అక్కర్లేదు, నిన్ను చూసి ఒక్క మాట చెప్పిపోవాలనే వచ్చాను నంద్యాల నుండి అన్నా. నంద్యాల నుండా? ఏం మాట అది? తల్లి రుణం తీర్చుకున్నావు నాయనా అని. మరో మాట మాట్లాడకుండా ఆ ముసలాయన వెళ్ళిపోయాడు. చిన్నప్పుడు నాకు మూగి అనే ముద్దు పేరుండేది. ఆ మూగవాణ్ణి పత్రిగారు వాచాళ్యుణ్ణి చేశారు. అన్నీ తెలుసున్న అహంకారంతో జీవితంలో ఎలా నడుచుకోవాలో తెలియని నన్ను పత్రిజీ దానిని చేసి నాకు సరైన నడక ఇచ్చారు. జీవితంలో ఏ దృక్పథము లేని నాకు సుభాష్ పత్రిగారు ధ్యాన నేత్రాగ్ని ఇచ్చి జీవితపు వెలుగు చూపించారు. అందుకే నా దృష్టిలో పత్రిగారే శ్రీకృష్ణుడు, కర్ణువులే ఆ బృందావనం. ఈ ధ్యాని జీవితం. పుస్తక పఠనం. పుస్తకాలు చదవడం వలన మనకు మొత్తం విషయాలన్నీ తెలుస్తాయి. ప్రపంచంలో ఉండే యోగుల జీవిత చరిత్రలను శ్రద్ధగా పఠనం చేస్తే వారి వారి అనుభవాలను, వారి వారి బోధనలను తెలుసుకోవచ్చు. మహాయోగుల జీవిత చరిత్రలను చదవడం వల్ల వారు జీవితాంతం కష్టపడి సాధించిన ఫలితాలను కొన్ని గంటల్లోనే తెలుసుకొని మనం అన్ని సంవత్సరాల కష్టపడకనే వారి పూర్ణ సారాంశాన్ని గ్రహించి మన అభివృద్ధికి సోపానాలను వేసుకోవచ్చు. ఉదాహరణకి బుద్ధుడు 6 సంవత్సరాలు ధ్యానం చేసి దుఃఖానికి కారణం తృష్ణ అని, తృష్ణకి కారణం అవిద్య అని కనుక్కొని ప్రపంచానికి చాటి చెప్పాడు. కానీ మనం 6 సంవత్సరాలు కష్టపడకనే 1 నిమిష కాలంలోనే దానిని చదివి అవిద్య నాశనం చేసుకోవచ్చు. తృష్ణ వీడితే ఇక
దుఃఖం ఉండదు అని స్వయంగా తెలుసుకోవచ్చు. పుస్తక పఠనం ద్వారా ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకొని మనసులో ఉన్న మూఢనమ్మకాల్ని, మూర్ఖత్వాలను వదిలించుకుంటే మన పురోగతికి మనమే దారి ఏర్పరచుకున్న వాళ్ళం అవుతాం. ముఖ్యంగా మానవుడు చనిపోవడం అనే మాటలను తలుచుకోవడానికే భయపడతాడు. అసలు చనిపోవడం అనేది 2 పగళ్ళ మధ్య నిద్రలాగా, 2 జీవితాలను మధ్య విశ్రాంతి. ఎప్పుడైతే ఈ విషయాన్ని 2 పగళ్ళ మధ్య నిద్రలాగా, 2 జీవితాలను మధ్య విశ్రాంతి. ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలుసుకుంటామో ఇంకా మనకు చనిపోవడం అంటే భయం పోయి అది వచ్చినప్పుడు ఆనందంగా స్వీకరిస్తాం. అప్పుడే మనము స్వయంగా అంటే స్వ ఇచ్ఛతో ఎన్నుకొని తీసుకున్న ప్రస్తుత జీవితాన్ని ఆనందమయంగా ఉండేలా చూసుకుంటూ మన పురోగతి వైపు పయనించగలుగుతాము. ఆయన చెప్పిన విషయాల లాంటివి అనేకం తెలియాలంటే అది మనకు యోగులు రచించిన పుస్తకాలలోనే దొరుకుతాయి. అంచేత తప్పకుండా చదవవలసిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అత్యంత గ్రంథాలయాలను బ్రహ్మర్షి పితామహ పత్రికారి ఆడియో మరియు వీడియో క్యాసెట్లు పట్టికలను ఇక్కడ పొందుపరుస్తారు. మేడం ఇక్కడికి అయిపోయింది మేడం, పేజ్ అన్ని అయిపోయింది, బుక్ అయిపోయింది మేడం. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా హృదయపూర్వకమైన